హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ గార్డెన్స్. ఫ్రెండ్స్, మా బాల్కనీ గార్డెన్లో ఒక మూల నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మేకింగ్ చేశాను. ఒక కంటైనర్లో చూపిస్తాను మీకు. అందులోనే సీడ్స్ వేశాను, గోంగూరవి. చక్కగా వచ్చేసింది గోంగూర, చూడండి. చూస్తున్నారు కదా, ఈ గోంగూర ఫ్లవర్స్లో ఈ సీడ్స్ కూడా ఉంటాయండి. అవి మన గార్డెనర్స్ కోసం నేను సేవ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇదైతే 6 feet హైట్ వచ్చేసింది. ఎన్ని మొగ్గలు వచ్చేసాయో! ఈ మొగ్గల నిండా విత్తనాలే. చూస్తున్నారు కదా, మనం ఇలాగా పండించుకొని ఆర్గానిక్ గోంగూర కావచ్చు, తోటకూర కావచ్చు, తర్వాత మెంతి కూర, పాలకూర, చుక్క కూర, ఇలాగా మనం పండించుకొని తింటే అది చాలా అదృష్టం కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఆర్గానిక్ కదా, వితౌట్ కెమికల్స్, వితౌట్ పెస్టిసైడ్స్. మనము మన ఇంట్లోనే ఆర్గానిక్ వేలో పెంచుకొని అది మనం తింటే, వండుకుంటే ఇంకా వంటగదిలో చాలా 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 అంతకన్నా ఆరోగ్యం ఏముంది, సంతోషం ఏముంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఆకుకూరలు తింటూ ఉండాలి. చూడండి ఎంత గ్రీన్గా ఉందో, ఆకులన్నీ ఇలా పట్టుకుంటే ఒక గ్రీన్ ఫ్లవర్ లాగా ఉంది, చూడండి కదా. ఇంకొకటి, మనం ఏమన్నా పురుగులు ఉన్నా కూడా గమనించుకోవాలి ఫ్రెండ్స్. ఆకుకూరకి పెస్ట్ అటాక్ అవుతూ ఉంటాయి, అప్పుడప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా నేను ఎప్పుడు కావాలో షార్ట్లో కూడా వేశాను, ప్రీవియస్ వీడియోస్లో. ఎప్పుడు కావాలో అప్పుడు ఇలాగా నేను కొన్ని ఒక 4 గుప్పెళ్ళు తీసుకొని పప్పులో అలా వాడుకుంటాను అనమాట. ఎక్కువ వచ్చిందనుకోండి గోంగూర, టమాటో వేసి వండుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మొన్ననే ఒక ఫంక్షన్లో నా ఫ్రెండ్కి ఇచ్చాను గోంగూర, హార్వెస్ట్ చేసి వండిన గోంగూర మా ఫ్రెండ్కి ఇచ్చానమాట. టేస్ట్ చూడండి అని. సో ఎలా ఉందో ఇంకా ఫీడ్బ్యాక్ రాలేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. ఈ వెరైటీ గోంగూర చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనము గోంగూరలో పాలకూర కూడా కలిపేసి వండుకుంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి, కళ్ళకు కూడా చాలా మంచిదన్నమాట. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, బెస్ట్ ఐరన్ కంటెంట్ గోంగూరలో, మీకు తెలుసు కదా. సో అందరూ వాడాలి, ఆల్ ఏజ్ ఆఫ్ పీపుల్స్ వాడాల్సిన ఆకు, తినాల్సిన ఆకు ఏదన్నా ఉందంటే అది గోంగూర అనమాట. సో ఈజీగా పెరిగిద్ది అన్నమాట. విత్తనాలు వేసుకోవచ్చు, లేదా మన మార్కెట్లో కొన్న గోంగూర కూడా ఒక్కొక్కసారి కొంతమంది నాటుకుంటారు, అలా కూడా నాటుకోవచ్చు. కొంచెం వాటర్లో వేర్లు తడిసేలాగా పెట్టుకొని 2 days అలా వదిలేయాలి. కొంచెం కొంచెం చిగుర్లు వస్తుంటాయి అన్నమాట. అప్పుడే అది సాయిల్ కాకుండా శాండ్లో, ఓన్లీ శాండ్, ఒక కంటైనర్ తీసుకొని డ్రైనేజ్ హోల్ పెట్టుకొని నాటుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ కంటైనర్ వచ్చేసి మేబీ డీజిల్ ఆర్ పెట్రోల్ది అనమాట. ఈ కంటైనర్లో నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మేకింగ్ చేశాను. అంటే ఫ్రూట్ పీల్స్, వెజిటేబుల్ పీల్స్ అన్నీ ఇందులో లేయర్ బై లేయర్ నేను ప్రాసెస్ చెప్తాను. కంపోస్ట్ మేకింగ్ ప్రాసెస్ కూడా ఒక షార్ట్లో అది చూద్దురు. కానీ ఇది చూడండి, లేయర్ బై లేయర్ వేస్తూ వచ్చి ఇంకా హాఫ్ కంటైనర్ ఫుల్ అయిన తర్వాత విత్తనాలు వేస్తే వచ్చాయి ఫ్రెండ్స్. ఇందులోనే బచ్చలి విత్తనాలు కూడా వేసాను. చూస్తున్నారా మీరు, ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. బచ్చలి ఆకు, బచ్చలి కూర అయితే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. పప్పులో టమాటో వేసి వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అసలు అది ఆస్వాదిస్తే, తింటేనే తెలిసిద్ది ఫ్రెండ్స్ ఆర్గానిక్ అసలు టేస్ట్ ఏందనేది. ఆర్గానిక్ వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, చాలా బాగుంటాయి అన్నమాట. నాకు చాలా ఇష్టమైన ప్లాంట్ ఇది. ఎంతోమందికి, దాదాపు ఒక 150 మందికి మెంబర్స్కి ఇచ్చాను నేను ఈ బచ్చలి కూర. ఎంత పంచుతున్నా సరే అది మళ్ళీ వస్తున్నాయి. ఎందుకంటే నేను సీడ్స్ వచ్చాయి ఫ్రెండ్స్, అవి ఎంత ఒక 100 grams సీడ్స్ సేవ్ చేశాను అనమాట, ఈ బచ్చలి సీడ్స్. సో షేర్ చేశాను అందరికీ. కొన్ని నేనైతే ఒక 50 సీడ్స్ అలాగా మళ్ళీ సాయిల్లో వేసేసాను. ఆటోమేటికల్లీ అవే వచ్చాయన్నమాట. ఇందులోనే మామిడి టెంక ఒకటి వేస్తే మామిడి ప్లాంట్స్ కూడా 2 కనిపిస్తున్నాయి కదా, అవి కూడా వస్తున్నాయి. ఈ కంటైనర్లో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మేకింగ్ చేశాను. ఇది చేసిన తర్వాత దీనికే
కింద డ్రైనేజ్ హోల్ మాత్రం ఉండాల్సిందే. ప్లాంట్కి కావచ్చు, కంపోస్ట్ మేకింగ్ అయినా కావచ్చు. డ్రైనేజ్ హోల్ పెట్టేసి కింద చూడండి హోల్ ఉంది, మీకు చూపించలేను. ఈ స్టూల్ ఏదైతే ఉందో దీనికి కూడా పెద్ద హోల్ ఉంటుంది, మీరు గమనించండి. ఆ హోల్ ఈ కంటైనర్ హోల్ సేమ్ ఒకటే చోట వచ్చినట్టు పెట్టేశాను. తర్వాత కింద పెద్ద కంటైనర్ ఒకటి పెట్టాను. ఇది చాక్లెట్ డబ్బా అనుకుంటాను, ఇది స్నాక్స్ డబ్బా. మీరు షాపుల్లో దొరుకుతాయి ఇలాంటి కంటైనర్స్. వాళ్ళు 5 రూపీస్ 10 రూపీస్ ఇచ్చినా ఇచ్చేస్తారు, ఫ్రీగా కూడా ఇచ్చేస్తారు కొంతమంది. సో ఇందులో వచ్చేసి నేను ఏదైతే కంపోస్ట్ టీ అంటారు దీన్ని, చూస్తున్నారు కదా ఎలా ఉంటుందంటే తాటి బెల్లం బ్లాక్గా ఉంటుంది కదా, ఆ తాటి బెల్లం వాటర్ రా అనుకుంటారు. ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ టీ అన్నమాట. ఇది మాత్రం మనము చాలా మంచి హై ఈల్డ్ రావడానికి ఉపయోగించవచ్చు. ఎలా అంటే అది కూడా ప్రాసెస్ మళ్ళీ వీడియోలో వేస్తాను, కానీ చెప్తాను మీకు. ఒక 10 లీటర్ల వాటర్ తీసుకున్నారనుకోండి, ఒక 100 ml ఈ లిక్విడ్ తీసుకోవచ్చు మనము. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ టీ అంటారు, ఇది వేసుకోవచ్చు. యాడ్ చేసుకొని కొంచెం బెల్లం కూడా కావాలంటే ఒక 50 grams, 10 లీటర్స్లో ఒక 50 grams బెల్లం. మన ఇంట్లో కిచెన్లో పాడైంది కావచ్చు, వేస్ట్ వాడము అనుకుంటాం కదా, అలాంటి బెల్లము వాడచ్చు అనమాట. 10 లీటర్స్లో ఇలా 50 grams 100 ml ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ టీ కంప్లీట్గా డైల్యూట్ చేసుకొని కొంచెం జాగరి కూడా యాడ్ చేసుకొని మనము చక్కగా మొక్కలకి ఇవ్వచ్చు. దీని ద్వారా పూత కాత ఆ ఫ్లవర్ డ్రాపింగ్ సమస్య నుంచి కూడా రక్షించుకోవచ్చు. ఈ వానాకాలంలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ మాత్రం వాడకూడదు. ఇప్పుడు నేను ఈ కంపోస్ట్ టీని సేవ్ చేస్తాను. ఎలాగంటే వితౌట్ కంటైనర్ పెట్టేసేయాలి. కంటైనర్ పెట్టామా అందులో గ్యాస్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్, అది మాత్రం అలా ఫామ్ అవ్వకూడదు, బ్లాస్ట్ అయ్యిద్ది అనమాట. కంటైనరే బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అది కూడా నిల్వ ఉండదు. సో స్టోర్ చేయలేము మనము, ప్రిజర్వ్ చేయలేము. సో అందుకని కొంచెం మూత పెట్టకుండా ఓపెనే పెట్టుకుంటే చాలా మంచిది. ఒక హోల్స్ ఉన్న క్లాత్ పెట్టుకున్నా మంచిదే అనమాట. ఓకే, ఇలాగ కంపోస్ట్ మేకింగ్ చేసుకోండి. ఈ వానాకాలంలో మాత్రం అందరు గార్డెనర్స్ నా రిక్వెస్ట్ ఒకటి, అందరికీ మీరు లిక్విడ్ ఫర్టిలైజర్స్ అస్సలు ఇవ్వద్దు, ఎందుకంటే ఈ వానలకి డ్రైన్ అవుట్ అయిపోతుంది. అందుకని మీరు ఓన్లీ డ్రై ఫర్టిలైజర్స్ ఇవ్వండి. ఆ ఫర్టిలైజర్స్ కూడా కాస్ట్వి వేయవద్దు ఈ వానాకాలంలో ప్లీజ్. అందుకని డ్రైవే వాడండి, డ్రై సాయిల్ వేస్తూ ఉండండి కొంచెం పైన. అంటే పురుగులు కూడా వస్తాయి, నత్తలు పురుగులు అవన్నీ వస్తుంటాయి ఈ వానాకాలంలో. సో వాటి నుంచి రక్షించుకోండి. సాయిల్ కొంచెం చాలా గుల్లబారేటట్టు ఉంటుంది పైన, అది కొంచెం తవ్వి చూడండి టాపీ సహాయంతో. అందులో పురుగులు ఉంటాయి, లద్ద పురుగులు అంటారు వాటిని, వైట్గా ఉంటాయి, లాంగ్ ఒక 1/2 inch ఉంటాయి అన్నమాట అవి సైజు. అవి చూసి తీసేసేయండి, లేదా రూట్ సిస్టమ్నే ఆ పురుగులు తినేస్తాయి. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. కొంచెం సాయిల్ ఇలా టాపీ సహాయంతో చరిపేసి చూడండి ఎలా ఉందో, కొంచెం గుంట చేసి. లేదా మీరు హ్యాండ్ యూజ్ చేసుకుంటే, మీరు గ్లౌజ్ లేనిదే అస్సలు హ్యాండ్స్ సాయిల్లో యూజ్ చేయవద్దు. మీరు పురుగులు ఏమన్నా ఉన్నాయని ఒక 1/2 inch సాయిల్ మొత్తం తీసేసి, బెస్ట్ అనమాట, తీసేసి అదర్ ఫ్రెష్ సాయిల్ మీరు డ్రై సాయిల్ పైన యాడ్ చేసుకుంటే ఈ వానాకాలంలో చాలా మంచిదన్నమాట మొక్కలకు. ఓకేనా, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇప్పుడు వానాకాలంలో అవాయిడ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే టు యూ. కీప్ గార్డెనింగ్, కీప్ స్మైలింగ్. Please like, share and subscribe. Thank you for watching.